నిన్ను పూజింపగా నీకి స్వాగతం దేవా, నీకి స్వాగతం, నీకి స్వాగతం దేవా, నీకి స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీవు నామం నేను పొగడెదను, మమతలొలికే నీవు రూపం నేను కొలిచెదను. శాంతి రూపమా యేసువా సమ్మతింతును నీ నామము, శాంతి రూపమా యేసువా సమ్మతింతును నీ నామము. నీకి స్వాగతం దేవా, నీకి స్వాగతం, నీకి స్వాగతం దేవా, నీకి స్వాగతం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభునందు ప్రియులారా, మనము సామాన్య కాలం 6వ వారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ విశ్రాంతి పండుగ దినాన మరొకసారి దేవదేవునికి ఈ కృతజ్ఞత బలి పూజ సమర్పించుకుంటూ, దేవుడు మనకు మరొకసారి ఈ లోకములో తాను చేసిన ఏర్పాటును గుర్తించి జీవించమని మనలను తన దివ్య గ్రంథ పఠనాల ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నారు. అనగా ఆయన మీద ఆధారపడి, దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించాలని మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మనం ఎంతవరకు సఫలీకృతమయ్యామో ఆలోచించుకుంటూ ఆయన సహాయం కోరుకుందాం. దేవుని మీద గాక ఈ లోక నరుల మీద, వస్తువుల మీద ఆధారపడి జీవించిన సందర్భాలకు దేవుని క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
విని నన్ను నీ దడు చేర్చుమా దేవా పరిశుద్ధుడగు దేవా నన్ను నీ దరి చేర్చుమో దేవా పరిశుద్ధుడగు దేవా నేను పాపిని ఘోర పాపినయా పరిశుద్ధుడగు దేవా ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవములకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. జనతైక పుత్రుడా,
ప్రభువైన యేసుక్రీస్తువా సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రెపిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము ఇతగుడ ప్రక్కన కూర్చున్న ప్రభువ మాకు దయచూపుము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 గ్లోరియా 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 ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మౌనకుడవు యేసుక్రీస్తువా సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, మీరు ధర్మాత్మలు సజ్జనుల హృదయములలో ఉందునని మాట ఇచ్చి ఉన్నారు. మీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని మీ నివాస స్థానముగా రూపొందించుకొనుమని ప్రార్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నరుని నమ్మునవాడు శాపగ్రస్తుడు, దేవుని నమ్మువాడు ధన్యుడు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము పవిత్ర వచనములు
5వ వచనం నుండి 8వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము పవిత్ర వచనములు 5వ వచనం నుండి 8వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరపుత్రుని మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, అతనికి ఎట్టి మేలు కలుగదు. ఆ తుప్ప ఎండి ఉన్న మరుభూమిలో ఏమీ పెరుగని చౌడు పర్రలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెందకు ప్రెళ్ళు చొప్పించు చెట్టు వంటి వాడు. అది చెట్టుకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును, వానలు కురుచుతున్న దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచూ ఉండును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నా యేసు ప్రేమ మరపురానిది, నా తండ్రి ప్రేమ మధురమైనది. నా యేసు ప్రేమ మరపురానిది, నా తండ్రి ప్రేమ మరువలేనిది. నా యేసుని ప్రేమ మరువలేనిది. నా యేసుని ప్రేమ మధురాతనవరం, నా ప్రేమి ప్రేమ 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 ప్రేమ, నా యేసు ప్రేమ 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 ప్రేమ, నా యేసు ప్రేమ మధురమైనది. నా యేసు ప్రేమ మరపురానిది, నా తండ్రి ప్రేమ. ఆకాశముతో అందరినీ నైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. ఆకాశలతో అందరినీ ఎత్తిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నేను పిలిచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధుర ప్రేమ ప్రేమ ప్రేమ, నా యేసు ప్రేమ 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 ప్రేమ, నా యేసు ప్రేమ మధురమైనది. నా యేసు ప్రేమ మరుపురానిది, నా తండ్రి ప్రేమ. క్రీస్తు లేవనెత్తబడినిచో మీ విశ్వాసము వ్యర్థము. 2వ పఠనము
పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము మరియు 16 నుండి 20 వచనములు. సహోదరులారా, మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడినది కదా మా సందేశము. మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? మృతులు లేవనెత్తబడినచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే క్రీస్తునందలి మా నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటే మనము అత్యంత దయనీయులము. మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడగుట సత్యము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్యమధురం, నా పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్య మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, నీవుతో వాక్కులను కోరుకోవాలి. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాక్కులను కోరుకోవాలి. విలువైన మార్గమును ప్రేమించాలి, విలువైన మార్గమును ప్రేమించాలి. ఫలించు వాక్కుతో పోషించు దేవా. ఫలించు వాక్కుతో పోషించు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్య మధురం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా రాసిన
క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 6వ అధ్యాయము 17వ వచనము మరియు 20 నుండి. ఆ దినములలో యేసు శిష్యులతో కూడా కొందరు కొండను దిగివచ్చి ఎక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సిదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలనేకులు అచట చేరి ఉండిరి. యేసు శిష్యుల వైపు చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరుపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలైనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీకు అనర్థము, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, వాక్యము ఈనాటి ముఖ్య సందేశము మీకు అర్థమయ్యే ఉంటుంది. దేవుని మీద మాత్రమే ఆధారపడువారు ధన్యులు. మరి దేని మీదైనా సరే, మరెవరి మీదైనా సరే ఆధారపడువారు శాపగ్రస్తులు అని చాలా స్పష్టంగా ఈరోజు వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ఒక విచారణలో ఒక గురువు గారు కొంచెము మందుకు అలవాటైపోయారు. అందుకని ఆ విచారణలో ఒక కుటుంబము ఇక ఆ విచారణ గుడికి వెళ్ళటం మానివేసి వేరే గుడికి వెళుతుండేవారు. ఇంకొక చోట ఒక సంఘస్థుడు ఇంకొక సంఘస్థుడితో కొంచెం వివాదము, కొంచెం మనస్పర్ధ ఉంది. అందుకని ఆ గుడికి వెళ్ళే బదులు
మరొక గుడికి వెళుతూ ఉండేవాడు అతను బ్రతికున్నంత వరకు. ఇంకా కొన్ని చోట్ల గురువు మీద ఏదో మనస్పర్ధ ఉండి పూజకు వచ్చిన దివ్య సప్రసాదం మానివేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ ఏమై మనకి తెలియజేస్తున్నాయి అంటే, మరి మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. నాకు అర్థమైంది ఏంటంటే, వీరు వారి యొక్క, అలాగే ఇంకా చెప్పాలంటే మనకు ప్రార్థనలో కూడా కొంతమంది ఎంత చెప్పినా వారి ప్రార్థన వారిదే, కానీ అందరితో కలిసి సహకరించి ప్రార్థన చేయటం, కలిసి ప్రార్థన చేయటం కూడా మన కథోలికలకి ఇంకా చాలామందికి తెలియదు. లేకుంటే మానేస్తారు, కానీ ఇతరులతో కలిసి ప్రార్థన చేయటానికి అంగీకరించరు. ఒకే స్వరముతో ప్రార్థన చేయాలని చాలాసార్లు చెప్పాను. అయినా సరే చాలామంది చెబితే వాళ్ళు సొంతంగా గట్టిగా చెప్తారు, లేకుంటే మానేస్తారు. ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, ఒక ముఖ్యమైన విషయము, తమ యొక్క ఆధ్యాత్మికత అంటే తాము చాలా నీతిమంతులము, పరిశుద్ధులము, భక్తిపరులము, లేక ప్రార్థనాపరులము. కాబట్టి మనము మనకంటే తక్కువైన వారి దగ్గరికి వెళ్ళకూడదు అన్నటువంటి ఒక అహంకారం. అంటే ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము గుర్తించవలసింది, దేవుని మీద ఆధారపడువాడు. రెండవది, ఎవరి మీద ఆధారపడతాము? మొట్టమొదటిది మన మీద. మన తెలివితేటలు కావచ్చు, మన శక్తియుక్తులు కావచ్చు, సామర్థ్యాలు కావచ్చు, మన ఆస్తిపాస్తులు కావచ్చు, మన విద్య కావచ్చు, లేక మన అధికారం కావచ్చు, మన పదవులు కావచ్చు, మన ఆధ్యాత్మికమైనటువంటిది కూడా, మన ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ఇతరుల కంటే ఎక్కువగా ఉన్నామని ఆలోచన కావచ్చు. ఇవన్నీ కూడా మొట్టమొదట మనము ఎక్కువగా ఆధారపడేది మన మీద. మన శక్తియుక్తులు అన్నీ మనకున్నవన్నిటి మీద ఆధారపడేవారు. రెండవది, మనకున్నటువంటి వస్తువుల మీద, మనకున్నటువంటి వాటి మీద ఆధారపడేవారు. మూడవది, ఇతర నరుల మీద ఆధారపడేవారు. ఇతరుల కోసం, ఇతరుల మెప్పు కోసం జీవించేవారు. ఇది మనకు కనపడుతున్నటువంటి విషయము. ప్రభునందు ప్రియులారా, మరి మనము మొదట ఒక దేవుని ఏర్పాటును మనం గుర్తించాలి. ఎవడయ్యా దేవుని మీద ఆధారపడ్డవాడు అంటే, దేవుని ఏర్పాటును అంగీకరించినవాడు. ఏమిటి దేవుని ఏర్పాటు అనేది మనం గమనించాలి. మన దురదృష్టం ఏంటంటే, మనకి ఒక బ్యాలెన్స్ ఉండదు భక్తిలో. భక్తి చూస్తే కొంతమందికి మరి అధికమైన భక్తి అంటే ఇంకేంటంటే, అది కొన్నిసార్లు ఇంకా చెప్పలేం. ఉంటే మనం అంటాం కదా, అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా ఉంటుంది ఒక్కోసారి మానవుల పరిస్థితి. ఒక బ్యాలెన్స్ అనేటటువంటిది, ఏ విషయంలో కూడా ఒక బ్యాలెన్స్, ఒక సమతూపకం ఉండాలి. అతి దేనిలోనూ పనికిరాదనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు దేవుని ఏర్పాటు ఏమిటి అనేది మనం ఒకసారి, మీకు తెలిసిన విషయమే కానీ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఏమిటి దేవుని ఏర్పాటు? మనము ఆది గ్రంథములో, మనము బైబిల్ గ్రంథములో మొట్టమొదటి అధ్యాయంలోనే మనం దేవుని ఏర్పాటును చూస్తాం. ఇది చాలాసార్లు మనం విన్నటువంటి మాటే. ఏమిటి అక్కడ దేవుడు మనకు
ఈ లోక సర్వస్వాన్ని మన కోసం సృష్టించారు. ఈ సమస్తాన్ని మన కోసమే సృష్టించాడు. అది బైబిల్ మొట్టమొదట మనకు చెప్పేటటువంటి గొప్ప జీవన సత్యము. ఈ సర్వప్రపంచాన్ని కూడా మన కోసమే సృష్టించాడు. మానవులను ఒకరికొకరు తోడుగా ఉండటానికి, ఒంటరిగా ఉండటానికి కాదు, ఒకరికి ఒకరు తోడుగా ఉండటానికే మానవులను అనేక మందిని ఆయన సృష్టించాడు. ఇది దేవుని ఏర్పాటు. కాబట్టి ఏమిటి? సూక్ష్మంగా ఈ లోకములో ఎంత సర్వసంగ పరిత్యాగి అయినా ఈ లోకములో దేవుడిచ్చినటువంటి ఈ సృష్టి మీద ఎంతో కొంత ఆధారపడక తప్పదు. ఇది దేవుని సృష్టి మన కోసం ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనము దానిని స్వీకరించాలి. కాబట్టి ఈ లోకములో ఆయన సృష్టి ఏమనుంది? వాక్యములో ఆయన సృష్టించినవన్నీ మంచిగా ఉన్నాయి. ఆయన చేసిన సృష్టి అంతా కూడా మంచిదిగా ఉందని మన వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి దేవుని ఏర్పాటు ఏమిటి? దేవుడు మన కొరకు అన్ని మంచి సృష్టించి ఇచ్చి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆదికాండము 1వ అధ్యాయములో మనకు చెప్పబడినటువంటి విషయాలు చూస్తే మనకు కనిపించేవన్నీ అక్కడ చెప్పబడ్డాయి. కానీ వాస్తవానికి ఆనాడు ఆయన చూడనటువంటి, గ్రంథకర్త చూడనటువంటిది కూడా చాలా ఉన్నాయి. ఏమిటవి? భూమిలో సమస్త రకమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు, వెండి బంగారాలు, బొగ్గు, గ్యాసు, పెట్రోలు, ఇవన్నీ కూడా ఆనాడు ఆయన గుర్తించలేదు. కానీ అవి ఇప్పుడు క్రొత్తగా దేవుడు సృష్టించలేదు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇవి మనకు అవసరమని గుర్తించినటువంటి దేవుడు ముందుగానే వాటన్నిటిని కూడా భూగర్భములో ఆయన పొందుపరిచాడు. కాబట్టి ఈ విధంగా మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా మన కొరకు ఏర్పాటు చేశారు. ఇది దేవుని ఏర్పాటు. కాబట్టి ఏమిటి? ఈ లోకములో దేవుడు మనకిచ్చిన మంచి వాటిని మనం వినియోగించుకోవటంలో తప్పు లేదు. ఇక రెండవది, మీరు అభివృద్ధి చెందుడు అన్నాడు. తన సృష్టిని మూలాన్ని మనకిచ్చి అభివృద్ధి చెందుడు అన్నాడు. కష్టపడి పని చేయమన్నాడు. ఊరక సంపాదించుకోవడం కాదు, మీరు కష్టపడి పెంపొందుడు, అభివృద్ధి చేసుకొనుడు, ఈ సమస్తాన్ని మీరు ఏలుడు అని మనకు ఆది గ్రంథంలోనే దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏమిటి దేవుని ఏర్పాటు? ఇవన్నీ మన కొరకే. కాబట్టి వీటిని, ఇది ఈ లోకము చెడ్డది, ఈ వస్తువులన్నీ చెడ్డవి, ఇవి మనం ఏమీ వాడుకోకూడదు. ఇదేమి డబ్బు చెడ్డది అంటారు చాలామంది. ఎందుకు చెడ్డది? అది చెడ్డదేం కాదు. దేవుడు సృష్టించిన వెండి బంగారాలు చెడ్డవేమి కాదు. దేవుడు సృష్టించిన భూములు చెడ్డవేమి కాదు. దేవుడు సృష్టించినవి ఏవి కూడా చెడ్డవి కాదు. కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది? రెండవ విషయము, దేవుని ఏర్పాటు ఏమిటనేది మనం గుర్తించాలి. ఇవన్నీ మనకు సృష్టించి ఇచ్చాడు. కానీ ఏమన్నాడు అక్కడ అది రెండవ విషయాన్ని మనం గుర్తించాలి. ఇవన్నీ మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఆశించాలి, అంతవరకే పొందుపరచుకోవాలి, అంతవరకే వీరిని మనం వినియోగించుకోవాలి. ఈ రెండవ విషయం మనం మర్చిస్తున్నాం. అందుకే కొన్నిసార్లు ఈ తత్వవేత్తలు ఏం చేస్తారంటే, మనం ఒక విపరీతానికి వెళ్ళిపోయినప్పుడు, ఇదిగో ఇదే సర్వస్వము, దేవుడు మనకిచ్చాడు, అన్నీ మన మంచి కోసం ఇచ్చాడు, మన మేలు కోసం ఇచ్చాడు, కాబట్టి ఇవన్నీ మనకే ఉండాలి అన్న స్వార్థ బుద్ధి వచ్చి
అవసరానికి మించి కూడబెట్టుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళేమన్నారు, ఇదిగో ఇదంతా చెడ్డది, ఇది నిన్ను నాశనం చేస్తుంది, ఈ లోకము విడిచిపెట్టాలి, ఈ లోకములో మనం ఉండకూడదు, అంటే ఈ లోకములు ఇవన్నీ మనం చేయకూడదని ఇంకొక విపరీత సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మనము ఎక్స్ట్రీమ్స్ అంటారు, విపరీతాలని మనము అవాయిడ్ చేయాలి, విపరీతాలను మనము వదిలిపెట్టాలి. విపరీతానికి వెళ్ళకూడదు, అటు ఆ చివరికి వెళ్ళకూడదు, ఇటు ఈ చివరికి వెళ్ళకూడదు, మధ్య మార్గంలో ఉండాలి. ఇది దేవుని ఏర్పాటు. కాబట్టి దేవుడు అన్నీ మనకిచ్చాడు, కానీ అదే సమయంలో కొంత అదుపు కూడా పెట్టాడు, ఒక హద్దు కూడా పెట్టాడు ప్రతిదానికి. ఒక చిన్న ఉదాహరణ, మనం చాలాసార్లు చెప్పుకున్నటువంటి ఒక చిన్న ఉదాహరణ, మనకు ఆకలి వేస్తుంది, మనకి తినడానికి తిండి ఇచ్చాడు, కానీ ఏం చేశాడు, మన ఆకలికి ఒక హద్దు అంటూ పెట్టాడు. ఇదిగో ఇంత తిన్న తర్వాత మనకు సంతృప్తి కలుగుతూ ఉంది, కాబట్టి మనం ఏం చేస్తాం, ఆగిపోతాం. ఇక్కడ మనకి బస్తా బియ్యం ఉన్నా సరే బస్తా బియ్యం వండుకొని ఒకరోజు తినటం లేదు మనం. ఇదిగో మనకు కావలసినటువంటి ఆ కేజో 2 కేజీలు 1/2 కేజీ వండుకొని మాత్రమే తింటున్నాం. అంటే ఏమిటి, దేవుడు మనకు ఒక హద్దు ఏర్పాటు చేశాడు, ఒక లిమిట్ ఇచ్చాడు. ఇది కూడా దేవుని ఏర్పాటు. కాబట్టి ఒక ప్రక్క అన్నీ ఇచ్చాడు, ఒక హద్దు కూడా ఏర్పాటు చేశాడు, ఒక లిమిట్ ఏర్పాటు చేశాడు మనకి. ఇది మనం గుర్తించాలి. అన్నం విషయంలో మనం ఇంత తింటాం, దాహమైంది, 1 గ్లాసు 2 గ్లాసులో నీరు తాగుతాం, ఆగిపోతాం. మనకి బకెట్ నీరు ఉంది, బిందె నీరు ఉందని బిందె నీరు తాగం కదా. మనకు కావాల్సిన 1 గ్లాసో 2 గ్లాసులో తాగుతాం. మన ఇంట్లో 1 టన్ను బియ్యం ఉన్నాయని టన్ను బియ్యం వాడుకోం కదా, 1 కేజీ 2 కేజీలో మనం వాడుకుంటాం. అలాగే కాకపోతే ఇదేంటంటే కొన్ని విషయాల్లో మనకి తృప్తి అనేటటువంటిది లేకుండా పోతుంది, అది మనం గుర్తించడం లేదు. అన్నాహారాల్లో, ఈ అన్నపానీయాల్లో కొన్నిటిలో మనం గుర్తిస్తున్నాం, ఓకే. అదే విషయము అన్నిటిలోనూ మనం గుర్తించగలగాలి, అన్ని విషయాల్లోనూ మనం గుర్తించగలగాలి. కనుక మొట్టమొదటిది మనము దేవుని ఏర్పాటును అంగీకరించడమే, దేవుని మీద ఆధారపడి జీవించటం. దేవుడు చేసినటువంటి విధానమును మనం అంగీకరించడమే దేవుని మీద ఆధారపడి జీవించటము. ఈ లోకంలో మనం ఎంత ఉంది, ఏమున్నాయి, ఇవి కాదు ముఖ్యమైనటువంటిది, ఎంత సంపాదించుకున్నాం కాదు, మనము దేవుని ఏర్పాటును అంగీకరిస్తున్నామా లేదా. దేవుడు మన కొరకు అన్నీ సృష్టించాడు కాబట్టి మనకు అవసరమైనంత వరకు మనం సమకూర్చుకోవాలన్నది దేవుని చిత్తం. మనకు ఒక ఉదాహరణ ఎడారిలో కనపడుతుంది. ఇజ్రాయేలు ప్రజలు వచ్చారు, ఎడారిలోకి వచ్చినప్పుడు మన్నా భోజనం కురిపించారు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మన్నా కురిపించినప్పుడు ఏం చేశారు, అక్కడ ఆజ్ఞ ఏమిటి, ఇదిగో మీకు ఎవరికి కావాల్సినంత వారు పోగు చేసుకోమన్నారు. కానీ అక్కడ ఏం చెప్తున్నారు, తక్కువ చేసుకున్న వాడికి ఎక్కువ చేసుకున్న వాడికి మిగిలిందేమీ లేదు. ఎక్కువ చేసుకున్నా సరే ఎంత కావాలో అంతే ఉంది, మిగతాది కుళ్ళిపోయింది. ఇక మరొక విషయం అక్కడ మనం గమనిస్తున్నాం, మీరు సబాతు దినాన బయటికి వెళ్ళకూడదు, తీసుకోకూడదు అని చెప్పారు. అయినా మూర్ఖులు కొంతమంది ఏం చేశారు, ఆ రోజు కూడా వెళ్ళిపోయారు, దొరకలేదు. కనుక ఇక్కడ దేవుని ఏర్పాటు అన్నీ మన కోసం ఇచ్చాడు, కానీ అవి ఏది ఎంతవరకు మనకు అవసరమో, దేన్ని ఎంతవరకు మనం వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించుకోవటంలో ఏమీ తప్పు లేదు. కాకపోతే దేవుని ఏర్పాటు, ప్రభునందు ప్రియులారా, ఆ దేవుని ఏర్పాటును మనం గుర్తించడమే, గుర్తించి అంగీకరించడమే మనము దేవుని మీద ఆధారపడ్డామన్న దానికి ఒక ముఖ్యమైనటువంటి నిదర్శనము. ఓసారి ఒక వ్యక్తి
ఒక వ్యక్తి అనే కంటే ఒక గురువు గారు, నా స్నేహితుడు గురువు గారు ఒకసారి ఒక మాట అన్నాడు. ఒక 5 లక్షలు కూడిని బాబు, ఒక 5 లక్షలు నాకు కూడాయి, ఇంకొక 5 లక్షలు వస్తే ఇంక నా జీవితాంతం నేను హాయిగా జీవించవచ్చు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క రకాలైనటువంటి ఆలోచనలు రోజు మనం చేసే ప్రార్థన ఏమిటి? నానాటికి అది నిజంగా చెప్తున్నావా? నిజంగా మనం ఆ మాట నమ్ముతున్నావా? నానాటికి కావలసిన మా అన్నము మా నేటికి, నిజంగా నమ్ముతున్నామా దాన్ని? ఆ మాట మనం ప్రార్థన చేసినప్పుడు. అందుకే నేను అంటాను చాలాసార్లు, ప్రార్థనా పరులు స్వార్థపరులు. ప్రభునందు ప్రియులారా, మనము చెప్పకనే కొన్ని చెబుతూ ఉంటాము. దేని మీద మనం ఆధారపడ్డాము? ఎవరి మీద ఆధారపడ్డాము? దేవుని మీద ఆధారపడ్డామా? లోకం మీద ఆధారపడ్డామా? ఇతరుల మీద ఆధారపడ్డామా? పదవుల మీద ఆధారపడ్డామా? లేక మన ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప భక్తి మీద ఆధారపడ్డామా? నేను గొప్ప నీతిమంతుడిని, అదిగా గురువులు, ఆ బిషప్పు, అమ్మగారులు, ఇతరులు అందరూ కూడా నేను ఈ ఫరిజేయిక భావాలు, ఫరిజేయిక్ యాటిట్యూడ్ అంటారు. నేను మాత్రమే నీతిమంతుడిని, అదిగో ఆయన తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆయన పూజ చూడను, ఆయన చేతుల ద్వారా దివసప్సాలను స్వీకరించను, ఆయన ఉన్న గుడికే వెళ్ళను. ఇవన్నీ మనకి సూచించేవి ఏంటంటే, ఈరోజు ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. గురువు భక్తి మీద, గురువు యొక్క పవిత్రత మీద దివ్య సంస్కారాలు ఆధారపడి లేవు. గుర్తించండి. నేను 100% గట్టిగా చెబుతాను, నమ్ముతాను. అదేమిటంటే, ఒక్కొక్కసారి మాకంటే మీలో భక్తిపరులు ఎక్కువ మంది ఉన్నారనే విషయము ఏమాత్రం అనుమానం లేదు. మాకంటే మీలో కొంతమంది ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైన ఉన్నారని ఒప్పుకోక తప్పదు. ఇది వాస్తవం. కానీ మీరెంత ఆధ్యాత్మికంగా అయినా సరే, మీరెంత ఆధ్యాత్మికంగా గొప్పవారైనా సరే, ఆనాడు ఫరిజేయులు సామాన్యులు కాదు, మహాభక్తిపరులు, ధర్మశాస్త్రాన్ని తూచే తప్పక పాటించినటువంటి గొప్ప నీతిమంతులు. పౌలు గారి మాటలు చాలాసార్లు మనం విన్నాం. ఫిలిప్పీలకు రాసిన లేఖలో, ధర్మశాస్త్రం ప్రకారం ఒకడు నీతిమంతుడిగా ఉండడానికి ఎంత సాధ్యమో అంతవరకు నేను నీతిమంతుడిని అన్నాడు ఆయన. అది వాస్తవం. వాళ్ళు చాలా నీతిమంతులే, అందులో ఏం డౌట్ లేదు. కానీ ఏమిటి, మేము నీతిమంతులము, భక్తిపరులము అనేటటువంటి అహంకారము, ఆ మదం వారిని రక్షకుని అంగీకరించకుండా చేసింది. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఈరోజు నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఒప్పుకుంటూ ఉన్నాను. అదేమిటంటే, కొన్నిసార్లు మీరు మాకంటే భక్తిపరులు అనే విషయంలో ఏమాత్రము, విశ్వాసపరులు అనటంలో ఏమాత్రము సందేహం లేదు. నాకు తెలుసు కొంతమంది వాళ్ళు ఎంత భక్తిపరులో, ఎంత విశ్వాసపరులో నాకు తెలుసు. కానీ ఒక విషయం ఏమిటంటే, సమర్థించుకోవటం కాదు. ఈరోజు నా పవిత్ర మీద ఆధారపడి పూజాబలి లేదు. నేను పాపాత్ముడినా, పుణ్యాత్ముడినా, నీతిమంతుడినా, అవినీతిపరుడినా నా మీద ఆధారపడి లేదు. ప్రభు తనను తాను పాపాత్ములమైన మా ద్వారా ఈ పీట మీదకి దిగి వస్తున్నారు. కాబట్టి ఇది మా మీద ఆధారపడి లేదు. ఒకవేళ ఇంకొక మాట అంటాను నేను,
మీరు ఏమన్నా అనుకోండి, ఇంకొక మాట అంటాను. నేను బయటకు వచ్చారు, మీరు ప్రార్థన చేయండి అన్నారు. నేను ప్రార్థన చేశాను. నేను పాపాత్ముణ్ణి, నేను ప్రార్థన చేశాను. ఒక్కొక్కసారి ఈ ప్రార్థన అంతగా ఫలించకపోవచ్చు. అక్కడ పాయింట్ వేరు. సంస్కారాలు వేరు, బయట వేరు. సంస్కారాలు ఏవి కూడా మానవుని మీద, ఒక గురువు పవిత్రత మీద, ఆయన యొక్క భక్తి మీద, ఆయన యొక్క నీతి మీద ఆధారపడి లేవు. అవి దేవుని కృపావరములు మీ కొరకు. ఇదిగో ఇవి ఇవ్వబడ్డాయి. నేను త్రాగుబోతున్న అవ్వచ్చు, అవినీతిపరుడు అవ్వచ్చు, వ్యభిచారణ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, సమర్థించుకోవటం లేదు నేను. కానీ దీనివలన ఇక్కడ ఈ అప్పము ద్రాక్షారసము శరీరంగా, రక్తంగా, ప్రభు రక్తంగా మారకుండా పోవు. కాబట్టి అవి దేవుడు మీకు ఇచ్చే అనుగ్రహాలు, నా గురించి కాదు, నా మీద ఆధారపడి లేవు అవి. అది మీరు అన్నట్టుగా ఒకవేళ బయట మీరు నాకు ప్రార్థన చేయమన్నారు, ఏదో నేను కోటాలకు వచ్చాను, లేకపోతే నేయో గొప్ప ప్రసంగాలు చెప్పాను, అక్కడ కొంత నా మీద ఆధారపడి ఉంటుంది, నా భక్తి మీద ఆధారపడి ఉంటుంది, నా నీతి మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రార్థన ఫలించకపోవచ్చు, అందులో డౌట్ లేదు. ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. అక్కడ మాత్రము నా మీద ఆధారపడి ఉంది, ఇక్కడ మాత్రము గురువు మీద ఆధారపడి లేదు. ఇది ఒకటి మీరు గమనించుకోండి. ఒకటి కాబట్టి దేవుని ఏర్పాటును అంగీకరించుట. ఇక ఎక్కువ లేకుండా ఒక్క విషయంతో మనం ముగించుకుందాం. అదేమిటంటే, నీవు దేవుని మీద ఆధారపడి ఉన్నావా లేవా? మనం దేవుని మీద ఆధారపడి ఉన్నామా లేవా అనేటటువంటి దానికి ఏమిటి ఫైనల్ గుర్తు? చివరికి ఏది అసలు సిసలైన గుర్తు అంటే ఏమిటి? మనం దేవుని మీద ఆధారపడ్డామా లేదా అనే దానికి అసలు సిసలైన గుర్తు, అసలు సిసలైన గుర్తు. ఓకే, ఒక క్లూ ఇస్తాను, చెప్పండి. యోబు ఏమన్నాడు? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి వందనము. ప్రభునందు ప్రియులారా, మనం దేని మీద ఆధారపడి ఉన్నామో గుర్తించడానికి అసలు సిసలైనటువంటి గుర్తు ఏమిటంటే, ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. ఉన్నప్పుడు దేవునితోనే, లేనప్పుడు దేవునితోనే. ఉన్నప్పుడు దేవునికి వందనమే, లేనప్పుడు దేవునికి వందనమే. ఇదిగో ఆయన నువ్వు ఇచ్చావు, ఆయన ఇచ్చాడు, తీసుకున్నాడు. నేను దిగంబరిగా వచ్చాను, ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు, ఈరోజు తీసుకున్నాడు. దేవునికి వందనమని చెప్పగలగటమే నిజమైన దేవుని మీద ఆధారపడ్డట్టుగా, మనం నిజంగా దేవుని మీద ఆధారపడ్డామని దానికి గుర్తు. ప్రభునందు ప్రియులారా, ఒక్కొక్కసారి ఏదైనా మనం పోగొట్టుకుంటే, ఏదైనా ఎవరైనా తీసేసుకుంటే, ఎవరైనా దేనికైనా ఎసురు పెడితే ఏమిటి మన రియాక్షను? అది అక్కడ కనపడుతుంది. ప్రభునందు ప్రియులారా, అది అసలు సిసలైనటువంటి గుర్తు. ఇదిగో నేను దేవుని మీద ఆధారపడ్డామా లేక వీటి మీద ఆధారపడ్డామా అని. ఒక పదవి తీసేసారు అనుకోండి, ఇవాళ ఈజీగా ఉన్నాం. ఒకనొకప్పుడు ఏ రికగ్నిషను లేదు ఈ డయాసిస్లో, 40 సంవత్సరాలు ఏ రికగ్నిషను లేదు. ఇవాళ ఈజీ అయిపోయాం, రేపు అది పోవచ్చు. లేనినాడు ఎలాగున్నారో, ఉన్ననాడు ఎలాగున్నావో, రేపు ఇది పోతే ఎలాగున్నావో. ఇది రియల్ క్రైటీరియా, రియల్ ప్రామాణికం. ఏమిటది? ఉన్ననాడు లేనినాడు ఒకే విధంగా ఉండగలగటము. ప్రభునందు ప్రియులారా, ఉన్ననాడు దేవుని మీద ఆధారపడ్డాం,
లేనినాడు దేవుని మీద ఆధారపడతాం, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ప్రభునందు ప్రియులారా, ఇది రావాలి అంటే మనం కొంచెం కష్టపడాలి. ముందు నుంచే మనకు ఒక రకమైనటువంటి ఒక భావం ఉండాలి. గొప్పలు చెప్పుకోవటానికి కాదు, ఉన్న ఊక మామూలుగా చెప్తున్నాను. నా జీవితానికి చెప్తున్నాను ఒకటి. నేనేనాడు ఒక డబ్బుకు ఆశపడలేదు, ఒక పదవులకు ఆశపడలేదు. 40 సంవత్సరాలు నన్ను ఏమీ లేకపోయినా మారుమూల పల్లెటూరులో ఉన్నా అక్కడ నా పని నేను చక్కగా చేసుకున్నాను. నాకు చేతనైనంత చేశాను. నాకు మించి నేను చేయలేదు, కానీ నా చక్కగా నేను పల్లెటూళ్ళల్లో అన్నీ చేసుకొని వచ్చాను. ఎక్కడ కూడా నా పనిలో లోటు లేదు. నేను చేయగలిగిందంతా చేశాను. ప్రభునందు ప్రియులారా, గొప్పలు చెప్పుకోవడానికి కాదు నేను చెప్తున్నది. ఈరోజు పెద్ద విచారణ డయాసిస్లోనే రిచెస్ట్ డయాసిస్లోనే గొప్ప విచారణలు సీతమ్మ ద్వారా మారాయణపేట ఇచ్చారు. ఆ రోజు ఎలాగున్నానో ఈరోజు కూడా అలాగే ఉన్నాను. 40 సంవత్సరాలు నన్ను దూరంగా ఉంచిన అలాగే ఉన్నాను. ఈరోజు నాకు గొప్ప గౌరవం కలుగుతున్న నన్ను దగ్గరకు తీసిన ఒకే ఒకటి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దానికి కారణం ఏమిటంటే మొట్టమొదటి నుంచే మనం ఎందుకు వచ్చాం, ఎందుకు గురువు అయ్యాం, ఈ ఆలోచన. మనం గురువైంది డబ్బులు సంపాదించుకోవటానికా, పదవులు సంపాదించుకోవటానికా, సుఖాలు పొందటానికా, దేనికోసం మనం గురువు అయ్యామనేటటువంటి విషయాన్ని మనసులో పెట్టుకున్నప్పుడు మనం వచ్చింది దేవుని పని నెరవేర్చడానికి. పల్లెటూళ్ళల్లో పైసా ఆదాయం లేదు. ఇంకా నా దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు, అప్పులని చెప్పుకొని ఎగ్గొట్టేవాళ్ళు నాకు వచ్చిన కొద్దిగలోనే. అదే ఈనాడు సీతమ్మ ద్వారా మారాయణపేటలోకి వచ్చినప్పుడు ఫాదర్ గారండి, ఇదిగో మీకు, ఇదిగో ఇది మీకు అని ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను ఆశించలేదు. ఆనాడు ఎవడేమేకపోయినా నా దగ్గర తీసుకున్న అదే విధంగా ఉన్నాను. ఈరోజు నాకు వ్యక్తిగతంగా ఇస్తూ ఉన్నా సరే ఒకే ఆలోచన, ఒకే భావము. కనుక ప్రభునందు ప్రియులారా, నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే నా గురించి కాదు, మనకి మొదటి నుంచి మనం క్రైస్తవాన్ని తెలుసుకొని, క్రీస్తు తత్వాన్ని తెలుసుకొని మొదటి నుంచే మనం ఒక పద్ధతిలో ఉన్నామనుకోండి, మనం చివరిదాకా అలాగుంటాం. లేకపోతే ఏం జరుగుతుందంటే, మీరు నడమంత్రపు సిరి అంటుంటారు చూడండి, దానివల్ల చెడిపోతాం. కాబట్టి దేవుని ఏర్పాటును మనం అంగీకరిద్దాం. దేవుడు మీకు కొంతమంది పెద్దవాళ్ళకి జ్ఞాపకం ఉండవచ్చు, జేకబ్ పతుపల్లి అనే ఫాదర్ గారు ఇక్కడ విచారణ గురువుగా పనిచేశారు. ఆయన ఒక మాట అంటుండేవాడు, నాకు దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు, చూడాలి, ఆయన తప్పకుండా మనల్ని చూడాలి. ఆయనకి మనం అవసరమైతే ఆయన పని మనం చేయాలి అంటే ఆయనే చూసుకుంటాడు మనల్ని. మనం వరి అవ్వక్కర్లేదనేవాడు. నాకు చిన్నప్పుడే నేను ఆయన దగ్గర ప్రసంగం చేసినప్పుడు ఈ మాట అంటుండేవాడు. అంటే ఒక విధంగా నాకు అప్పుడు కొద్దిగా ఒక రకంగా ఉండేది. ఏంటి, దేవుడు మనం డిమాండ్ చేస్తున్నామా, నేను నీ గురువుని, నువ్వు నాకు కావాల్సినవి ఇవ్వాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నామని ఆలోచించేవాడిని ఒక్కొక్కసారి ఆయన చెప్పిన మాటలు బట్టి. కానీ అందులో ఉన్న సత్యం ఏమిటంటే, ఆయన కొరకు మనం ఉన్నప్పుడు మనం ఏం కావాలో, ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో ఆయన చూసుకుంటాడు అనేది ఆయన భావం. అది చాలా వాస్తవం. నా జీవితంలో చాలాసార్లు మీరు కూడా చాలామంది ఆ యొక్క అనుభవం కలిగే ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియులారా, ముగించుకుందాం. దేవుని ఏర్పాటును అంగీకరించాలి. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. ఎంతవరకు కావాలో అంతవరకు మనం వినియోగించుకోవటము. మనకి బావి నీళ్ళు ఉన్నాయి కదా అని బావి నీళ్ళు మనమే తాగాలి, బావి నీళ్ళు మనమే వాడుకోవాలి అన్నట్లు కాకుండా మనకు కావాల్సిన 1 బిందె 2 బిందెల నీళ్ళు మనం వాడుకుంటూ మనం జీవితంలో దేవుని చిత్త ప్రకారము దేవుని కృపలో జీవించుకుంటూ, అలాగే ఈ బావిలో నీళ్ళు మనకే కాదు ఇతరుల కోసం కూడా దేవుడు ఇచ్చారనే ఆలోచన గ్రహించుకొని మనము ఈ బావిలో నీళ్ళు ఎవడు రాకూడదు, నేనే
నేనే తాగుతాను జీవితాంతము. ఇవాళ నేను అందరూ వచ్చేస్తే ఈ బావిలో నీళ్ళు అయిపోతాయేమో, నాకు దొరకవేమో, నేను బతకలేనేమో, నాకు దాహమైనప్పుడు ఏమవుతుందో. లేదు, ఆ బావి నిత్యం ఊరుతూనే ఉంటుంది. అది అందరి కోసము. కాబట్టి ఈ లోకము నీ కోసం నా కోసం మాత్రమే కాదు, మన అందరి కోసమనే గుర్తించుకొని, ఇది దేవుని ఏర్పాటని మనం గుర్తించుకొని, మన వంతు ఎంత కావాలో అంతవరకు మాత్రమే వాడుకుంటూ, ఎంతవరకు కావాలో అంతవరకే మనం అనుభవిస్తూ మనం ముందుకు సాగినట్లయితే మనం దేవుని మీద ఆధారపడిన వారమేనని మనం గుర్తించుకోవచ్చు. రెండవది, ఈరోజు ఉన్నది రేపు లేదు, అయినా దేవుని చిత్తం, అయినా దేవునికి వందనం అని చెప్పగలిగిన వారే. అల్లకల్లోలం అయిపోయారనుకోండి, ఏదన్నా పోయినప్పుడు ఇంకా అల్లకల్లోలం అంటే నీవు దాని మీదనే ఆధారపడి ఉన్నావు, ఇంకా అది లేకపోతే నీ బతుకులేదు అనుకున్నావు, అందుకే అల్లకల్లోలం అయిపోతున్నావు. ప్రభునందు ప్రియులారా, అవసరం లేదు. దేవుడు మనకు కావాల్సినవి ఎక్కడ ఒక తలుపు మూసేస్తే ఇంకో తలుపు తెరుస్తాడనే విషయాన్ని మనం గుర్తుంచుకొని దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించడానికి ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకముకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవనమును విశ్వసించున్నాను. ఆమేన్. దేవదేవుడు మన కొరకు మనం ఆలోచించక మునిపే, మనం అడగక మునిపే, మనకు అవసరాలు మనకు తెలియక మునిపే ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నారు, ఎన్నో మనకిచ్చి ఉన్నారు. కాబట్టి కృతజ్ఞతా భావముతో ఇంకనూ మనకు కావలసిన వరములకై ప్రార్థించుకుందాం. విశ్వాసుల ప్రార్థన సింపుల్గా చేయటానికి ప్రయత్నించండి. కొండవీడి శాంతాడు అక్కర్లేదు, దేవునికి తెలుసు మన అవసరాలు. మనం వినయముతో కృతజ్ఞతతో ప్రార్థించుకుందాం. ఓ నిత్య స్వరూపుడా, మా శ్రీసభను పరిపాలించిన జగద్గురు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను సంపూర్ణంగా దీవించి వీరంతా తమకు అప్పగింపబడిన సంఘ ప్రజలందరికీ ప్రభువు పట్ల ప్రేమను చూపుతూ ఆ విశ్వాసులకు ఆధ్యాత్మికంగా ఆదర్శ ప్రాణులై ముందుకు నడిపించడానికి కావలసిన అనుగ్రహం దయచేయమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ స్తుతిపాత్రుడా, ప్రభువు తన ప్రజల పక్షమున సంభాషించి తీరెదను అని తన కృత నిశ్చయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. అటువంటి ప్రభువు మన క్రైస్తవ సంఘాన్ని రెండు చేతుల దీవించాలని, మన సంఘాన్ని పటిష్టపరచాలని విన్నవిస్తున్నాము. మన కుటుంబాలపై ప్రభువు తన హస్తములుంచి దీవించి మనకు కావలసిన వెలుగును, తేజస్సును, శాంతిని, సమాధానములను నిండుగా కురిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరమ వైద్యుడా, కానాపల్లి పెండి విందులో ప్రభువు తన మొట్టమొదటి అద్భుతము చేసి ఆ కుటుంబాన్ని ఆదుకొని తన మహిమ చూపించారు. అటులనే మనందరి కుటుంబాలలో ఉన్న లోటుపాటులను, సమస్యలను, ఇబ్బందులను కనిపెట్టి వాని నుండి మాకు విముక్తిని, విడుదలను దయచేసి మమ్మల్ని ఆదుకోమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
ఓ ప్రేమామయ, మా విచారణల్లో ఉన్న ప్రాంతాలను, అందుగుల వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను, విధవరాండ్రును మీకు సమర్పిస్తున్నాము. మీరు చేస్తున్న కాయ కష్టాన్ని ఫలింపచేయండి. మీరు ఎల్లప్పుడూ క్రైస్తవ బోధనలను తెలుసుకొని క్రీస్తు ప్రభునకు సాక్షులుగా జీవించే వరమును వీరికి అందజేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపగల దేవా, దయగల తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు అందించుకొనుచు ఈ మనవులను, ఇంకా మా అందరి హృదయాల్లో ఉన్నటువంటి మనవులను, మా అవసరాలను అన్నిటినీ మీరు గుర్తించి మాకు కావలసిన దీవెనలు దయచేసి, ముఖ్యంగా ఈ లోకములో మీరు మాకు ఏర్పాటు చేసినటువంటి విధానమును మేము గుర్తించి ఆ విధంగా జీవించినట్లుగా మాకు సహాయమును దయచేయమని దేవా, మేము మీ మహిమ కొరకును మా తోటి వారి మేలు కొరకును మేము జీవించలాగిన మాకు సహాయమును దయచేయమని మీ కుమారుడును మా ప్రభు అయిన యేసు దివ్యనామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. నా హృదయము నీకు అర్పణ, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, నీవించుమయా కృపతో నేడు. దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణ, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. పూని నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవైనను నిన్నుతోనే, కలిమి చెలిమి నీవైనను నిండిపోని, నన్ను నేను అర్పణగా కరిగిపోనే. నన్ను నీవు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభువా తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతుగాక. ఓ మా ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయశుద్ధిని దయచేసి
నూతనత్వమును ప్రసాదించునుగాక. మీ చిత్తము నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితిరి. మారుచున్న ఋతువులను, కాలములను మీరే క్రమపరచితిరి. కానీ మానవుని మీ సొంత రూపములో రూపొందించితిరి. మానవుని చిత్రాచి విచిత్రమైన ఈ సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచితిరి. మీ సృష్టిని అంతటిని అతడు మీ నామమున పాలించుచున్నాడు. మీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మేము నిరతము స్తుతించుచున్నాడు. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామములు వించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుతున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణము ప్రకటించదము, మీ ఉత్థానం చాటదము. మీరు మరలా వచ్చరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును
మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేం చేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయచూపుడు. ఆయన మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలయనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జయరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ దినము మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును ఒకప్పుడు అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని ఏర్పాటు అంటున్నాం. దేవుని ఏర్పాటులో ఇంకొకటి ఏమిటంటే మనము ఒకరికి ఒకరు తోడుగా సహకరించుకుంటూ సహాయం చేసుకుంటూ ఉండాలన్నదే దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము. మనము ఎంతోమంది యొక్క సహాయం వలన, సహకారం వలన ఈరోజు మనం ఏమై ఉన్నామో అదై ఉన్నాం. మనం ఉన్న స్థితికి మనం చేరుకున్నామంటే, ఈరోజు మన ప్రతి ఒక్కరము ఒక స్థితికి చేరుకున్నామంటే అది ఎందరో కృషి ఫలితం, ఎందరో త్యాగ ఫలితం. మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు తోడ్పడినందువలనే ఈ స్థితిలో మనం ఉండగలిగాం. ఇది మనం మర్చిపోకూడదు. దేవుని ఏర్పాటు అంటే ఏమిటి? తిరిగి మరలా మనం కూడా అదే ఇతరులకు అభివృద్ధికి తోడ్పడాలి. మన అభివృద్ధికి ఎంతోమంది తోడ్పడ్డారు, అలాగే మనం ఇతరుల అభివృద్ధికి కూడా మన వంతు తోడ్పాటు మనం అందించాలి. ఇది దేవుని ఏర్పాటు. ఇది గుర్తించడమే దేవుని మీద ఆధారపడటం. కనుక ప్రభునందు ప్రియులారా, మరొకసారి మనం ఈ లోకములో దేవుడు మనకు అన్నీ ఇచ్చినందుకు, మనకు కావలసినవన్నీ ఇచ్చినందుకు, కావలసిన దానికంటే ఎక్కువగా ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మరి ఆ దేవుని చిత్తమును, దేవుని ఏర్పాటును నెరవేర్చగలిగే శక్తిని కూడా మనకు దయచేయమని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము
పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుడు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయ అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో మనకు సమస్తమును సమకూర్చువాడు, చివరికి తన ప్రాణమును సైతము ధారబోసి మనం రక్షించిన ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. పరమును చేర్చును ఈ విందు, పరమ ప్రసాదము ఈ విందు, పరమును చేర్చును ఈ విందు. అమరమైన విందు, ఆత్మీయ విందు, అమరమైన విందు, ఆత్మీయ విందు. అద్వితీయ విందు, అద్భుత విందు, అద్వితీయ విందు, అద్భుత విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమును చేర్చును ఈ విందు, పరమ ప్రసాదము ఈ విందు, పరమును చేర్చును ఈ విందు.
ఐక్యతకు ఆధారం ఈ విందు. క్రైస్తవుల ఐక్యతకు ఆధారం ఈ విందు. శ్రీ సభ మనుగడకు మూలము ఈ విందు. శ్రీ సభ మనుగడకు మూలము ఈ విందు. ఆనందముతో ఆరగించి ఆనందముతో ఆరగించి జీవము పొందునా, నిత్య జీవము పొందునా. అమరమైన విందు, ఆత్మీయ విందు. అమరమైన విందు, ఆత్మీయ విందు. అద్వితీయ విందు, అద్భుత విందు. అద్వితీయ విందు, అద్భుత విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమును చేర్చును ఈ విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమును చేర్చును ఈ విందు. మానవుల రక్షణకు చిహ్నము ఈ విందు. మానవుల రక్షణకు చిహ్నము ఈ విందు. మనసిన మనసులకు ఆత్మబలము ఈ విందు. అలసిన మనసులకు ఆత్మబలము ఈ విందు. ఆనందముతో ఆరగించి ఆనందముతో ఆరగించి జీవము పొందుదా, నిత్య జీవము పొందుదా. అమరమైన విందు, ఆత్మీయ విందు. అమరమైన విందు, ఆత్మీయ విందు. అద్వితీయ విందు, అద్భుత విందు. అద్వితీయ విందు, అద్భుత విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమును చేర్చును ఈ విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమును చేర్చును ఈ విందు. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, మీరు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నారు. ఈ దివ్య విందు ద్వారా
స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపజేయు ఆహారము కొరకు ఆకలి కొని ఉన్నట్లు కరుణింపుడు. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును వీచావు. బలహీనురాలువగు నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.